ఈ దుర్బోధల మీద ఒక చర్చా వేదిక పెట్టాం. వచ్చే నెల 6వ తారీఖు సాయంత్రం 7 గంటలకి వాక్యపు ఖడ్గాన్ని దుర్బోధకుల మీద ఎప్పటి నుంచో దులిమాడేయాలనుకున్నాం. తగిన సమయం వచ్చింది, ఇక స్టార్ట్ చేసాం. అయితే ఈ పాంప్లెట్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి కొంతమంది జాగులాలకి కంగారు వచ్చేసింది, భుజాలు తడుముకుంటున్నాను. నేను వీళ్ళకే చెప్తున్నాను డైరెక్ట్గా, మీరు కామెంట్ చేయాల్సింది పాంప్లెట్ కింద కాదు, మీకే నేను చెప్పేది. ఆ రోజు 6వ తారీఖు సాయంత్రం 7 గంటలకి డైరెక్ట్ కామెంట్ చేయాలి. మేము చెప్పే సబ్జెక్ట్, అరే ఇది మీరు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారా అని డైరెక్ట్ వీడియో కాల్ తీసుకుంటాం. మీ ముఖం చూపించి మీరు ఏ దుర్బోధకైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ దుర్బోధలో నుంచి మీరు ఏ ప్రశ్నలు అడుగుతారో రోజు అడగండి. కామెంట్ ఎవడు చేస్తాడో తెలుసా? సబ్జెక్ట్ లేనివాడు కామెంట్ చేస్తాడు. ప్రశ్నలు ఎవడు లేవనెత్తాడో తెలుసా? సబ్జెక్ట్ ఉన్నవాడు ప్రశ్నలు లేవనెత్తాడు. మీకు భయం వేస్తే మీరు కామెంట్లు చేసుకుంటూ పెట్టండి. మరో విషయం చెప్తున్నాను, మీరు ఎలాగే కామెంట్ చేయండి, మంచిగా పబ్లిసిటీ చేయండి ఆ రోజు ప్రోగ్రామ్. రెండవది, సంఘానికి యెజబెలు బోధలు చేస్తూ మా ఇష్టం వచ్చినట్టు మైకుల మీద కూర్చొని వాగేస్తామంటే ఊరుకుంటామా? నేను సీరియస్గానే అడుగుతున్నాను. యెజబెలు బోధలు అంటే విగ్రహాలకు అర్పించింది తినొచ్చు అన్నది యెజబెలు బోధ. ఇతర దేవుళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి నచ్చినట్టు స్లోగన్స్ చెప్పడం అనేది దయ్యాల బోధ, యెజబెలు బోధ. ఇవన్నీ మేము చేసేస్తాం, యెజబెలు బోధ మేము చేస్తూ తిరుగుతాం. మమ్మల్ని ఎవడు అడగకూడదంటే అడగరా, కడిగి పడేస్తారు వాక్యంతో. ఈ నెల స్టార్ట్ చేస్తున్నాం 6వ తారీఖున సాయంత్రం 7 గంటలకి సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తాం. అంత గిలుంటే నేను మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ చర్చ వేదిక కాదు, డైరెక్ట్ డిబేటే. నేను డైరెక్ట్ చెప్తున్నా, డైరెక్ట్ డిబేటే. మీ ఆనుముత్యాలన్నీ మాకు తెలుసు.